తిరుగుతూ ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే వస్తుంది. లగచర్ల ఘటన చుట్టూ చేసిన కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అప్పుడే కలెక్టర్ వచ్చినా తరిమి కొడదామంటారు, అప్పుడే దాడి చేయాలని చెప్పే సంస్కృతి మాది కాదంటారు, అప్పుడే భూమి పోయిన ఆక్రోశం అంటారు, తీరా దర్యాప్తులో అసలు భూమి లేదని తేలితే మాట్లాడటం లేదు, అప్పుడే కడుపు మండి తిరగబడ్డారంటారు, మళ్ళీ కాసేపటికి కలెక్టర్ ఎవరో గ్రామస్తులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తారు. సో ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ నేతల మల్టిపుల్ వెర్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అర్థమైపోతూ ఉన్నాయి. కుట్రలు ఎలా జరిగాయి అనేది రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. మరి నిజంగా లగచర్లలో అసలు ఏం జరిగింది ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. భూములు పోతాయని రైతులు స్వచ్ఛందంగా నిరసనలు చేయటం వేరు, వారిని రెచ్చగొట్టి చేయించటం వేరు. ఇంత చిన్న లాజిక్ బీఆర్ఎస్ ఎలా మిస్ అయింది భయ్యా అనుకుంటున్నారు. సో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డిపై దాడి తరువాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసలేం జరిగిందన్నది ఒక్కొక్కటిగా అన్నీ బయటకొస్తున్నాయి. ఎందుకంటే అటాక్ తరువాత బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి చేసిన కామెంట్లు, భిన్నమైన వెర్షన్లు చూస్తే కథ మొత్తం డీకోడ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. దాడి జరిగిన తరువాత ఆ ఇష్యూను పకడ్బందీగా ప్యాక్ చేయించారు. సీఎం ఇలాకాలో తిరగబడ్డ రైతు అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే రైతుల కన్నెర్ర అంటూ కథలు అల్లించారు. బీఆర్ఎస్ మిస్ అయిన మొదటి లాజిక్, కర్రలు, రాళ్లు, కారం రెడీ చేసి పెట్టుకుని కలెక్టర్, కడా స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్పై దాడి జరిగితే త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటే అస్సలు ఖండించలేదు. దాడి చేసిన వారి అరెస్టులను మాత్రమే ఖండించారు. నెక్స్ట్ భూమి పోతుందన్న ఆక్రోశంతో తిరగబడితే తప్ప అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాదు సురేష్ అనే వ్యక్తి బరాబర్ తమ పార్టీ కార్యకర్తంటూ వెనకేసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే పోలీసులు, కలెక్టర్ దర్యాప్తులు అతడి భూమి పోవటం లేదని గుర్తించారు. అసలు దాడి చేసిన 42 మందిలో 19 మందికి భూములే లేవని తేల్చారు. అంటే గ్రామంలో భూమి లేని వాళ్లొచ్చి దాడి చేయటం ఏంటన్న ప్రశ్నకు జవాబు లేదు. ఇది కూడా వదిలేద్దాం. పార్టీ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అది కుట్రవుతుందా అని అడుగుతున్నారు. మరి దాడి జరిగిన రోజు అన్నిసార్లు ఎందుకు ఫోన్లు చేసుకున్నారన్న దానికి జవాబు లేదు. పొంతన అస్సలే లేదు. సరే, దీన్ని కూడా పక్కన పెడదాం. ఇక ఈ కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి వెర్షన్ చూద్దాం. లగచర్లలో దాడికి ముందే కలెక్టర్ రాణి, సీఎం రాణి ఎవ్వరొచ్చినా తరిమి కొడదామంటూ పిలుపునిచ్చారు. ఏం జరిగినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టీ చూసుకుంటుందంటూ భరోసా ఇచ్చారు. తీరా దాడి జరిగిన తరువాత దాడులు చేయాలని పిలుపునివ్వటం తమ సంస్కృతి కాదన్నారు. ఎక్కడా చెప్పలేదన్నారు. అటాక్ పై మాట మార్చటంతో అస్సలు కుట్రేంటో బయటపడిందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. సరే, కన్ఫ్యూజన్లో చెప్పారనుకుని దీన్ని కూడా వదిలేద్దాం. ఇక మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏం చెప్పారంటే అసలే కడుపు మండున్నారు. ఊరికొచ్చిన వారు కలెక్టర్ ఆఫీసర్ అని రైతులకెలా తెలుస్తుందంటూ మరో బాంబ్ పేల్చారు. వాళ్ళెవరో తెలియకుండా అభిప్రాయ సేకరణకు టెంట్ వేసి ఒక దగ్గర గుమిగూడి రాళ్లు, కర్రలతో దాడి చేశారా అన్న ప్రశ్నకు జవాబు లేదు. సో రిమాండ్ రిపోర్టులో కుట్రకోణం బయటపడగానే బీఆర్ఎస్ నేతల వెర్షన్లు మారిపోతున్నాయి. గంటకో స్టేట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టారు. మ్యాటర్ అంతా డైవర్ట్ అయ్యేలా చూసుకుంటున్నారు. అరెస్టుకు రెడీ అంటూనే బయటపడే అన్ని దారులు వెతుక్కుంటున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. నిజానికి ఏదైనా పరిశ్రమలొస్తే వ్యతిరేకించొచ్చు, కోర్టుకెళ్లొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. తన్ని తరమాలని ఎలా అంటారన్నదే ప్రశ్న. ఇది రాజద్రోహం కాదా అన్న పాయింట్ చుట్టూ డిబేట్ నడుస్తోంది. సో ఇది తేలాల్సింది ప్రజా కోర్టులోనే. ఇప్పుడు ఫార్మా కంపెనీ చుట్టూనే వివాదం అంతా నడుస్తుంది. తెలంగాణ రాజకీయం అంతా కూడా దాని చుట్టూనే నడుస్తుంది. ఒకటి, అక్కడ ప్రజలతో మాట్లాడటానికి ఉద్దేశపూర్వకంగా కుట్రలో భాగంగా కలెక్టర్ని తీసుకెళ్లి మరీ ఆయన మీద దాడి చేయటం, వాహనాలని విధ్వంసం సృష్టించటం, ఇదొక సంచలనం అయింది. ఒక ప్రభుత్వ అధికారి, అది కూడా స్వయంగా కలెక్టర్ పైన ఈ రకమైన దాడి చేయటం. మొదట్లో బీఆర్ఎస్ అన్న మాట ఏంటంటే ఇది కేవలం రైతులు తిరగబడ్డారు ప్రభుత్వం మీద అన్న కోణంలో. సో అది జనాల్లోకి వెళ్ళిన సమయంలోనే ఇది కుట్ర కోణం అనేది తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత కేటీఆర్ చేసిన వరుస వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్
ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఎవరైతే దాడికి పాల్పడ్డారో రైతుల ముసుగులో ఉన్న సురేష్ అసలు భూమి ఉందంటూ కాసేపు, భూమి లేదని కాసేపు రకరకాల ప్రచారాలు జరిగిన నేపథ్యంలో అధికారులు తేల్చింది ఏంటంటే దాడికి పాల్పడిన వారిలో 19 మందికి అసలు భూములే లేవని. అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ ఆర్గనైజ్డ్గా ఒక ప్లాన్ ప్రకారం అధికారులపైన దాడి చేసి రైతులు తిరగబడ్డారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అంటూ ఇదంతా కూడా జనాల్లోకి తీసుకెళ్లి రేవంత్ రెడ్డి సర్కార్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది అనేది దీన్ని బట్టి స్పష్టంగా తేలింది. ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత రాజకీయం మళ్ళీ మారింది. ఎక్కడైతే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారో నరేందర్ రెడ్డి గతంలో మాట్లాడిన ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఒక్కొక్కసారిగా బయటకు వచ్చాయి. నాకేం పాపం తెలియదని పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు చెప్పినప్పటికీ కూడా పట్నం నరేందర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉంది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. అది కలెక్టర్ వచ్చినా సీఎం వచ్చినా తరిమి కొట్టాలి, ఏమైనా అయితే పార్టీ చూసుకుంటుంది అంటూ పట్నం నరేందర్ రెడ్డి గతంలో చేసిన కామెంట్స్ అక్కడ ఉన్న వారందరినీ రెచ్చగొట్టి ఈ ప్లాన్ని ఆర్గనైజ్ చేసే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అట్లాగే మాట మార్చిన తర్వాత దాడులు చేసే సంస్కృతి చేయాలని చెప్పే సంస్కృతి మాకు లేదు అంటూ పట్నం నరేందర్ రెడ్డి మరోసారి మాట్లాడారు. ఒకసారి అప్పుడే మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడారు చూడండి. ముఖ్యమంత్రికి ఏం సోయి లేదా అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని, ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయి లేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆఫీసర్లు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు ఆపే లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ డబుల్ ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపించాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు. రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయం చేయడానికి వీలు లేదు. అక్కడ రైతులు కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ. మీరు అందరూ ఏంది సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేము. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారంట, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే, నిన్న పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి, బైకాట్ చేసినారు. అందుకే అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్న బైకాట్ చేస్తారు కదా. మరి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు టార్గెట్ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళని కూడా చేయండి, బీజేపీ వాళ్ళని చేయండి, వాళ్ళని టార్గెట్ చేయాలి కదా. రోజు రోజు మాట్లాడుతూనే ఉంటారండి. కార్యకర్త కాబట్టి వివిధ పనులలో మాట్లాడుతుంటారు, కార్యక్రమాలలో మాట్లాడుతుంటారు, ఏదో పని మీద మాట్లాడుతుంటారు. భూసేకరణ బహిష్కరిస్తున్నామని చెప్పిండు, బహిష్కరిస్తున్నాం మన గ్రామం అంతా, బహిష్కరించండి అని చెప్పి శాంతియుతంగా బహిష్కరించమని చెప్పినాం. మరి బహిష్కరించిన తర్వాత కలెక్టర్ గ్రామానికి పోయింది కదా, పోవడం వల్లనే ఇది గొడవ జరిగింది కదా. ఏదో అధికారులను కానీ కలెక్టర్ని కానీ దాడి చేయమని ఎప్పుడు చెప్పాము. అట్లాంటి సంస్కృతి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే, కేసీఆర్ గారు ఇచ్చినారు. అంత గౌరవం ఇచ్చే పార్టీలకు వెళ్ళి మేము అధికారులను దాడి చేయమని ఎప్పుడు చెప్పాం. ఇప్పటికైనా ఖండిస్తున్నాం, అధికారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్, అది పట్నం